అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇప్పుడు ఒక ర్యాక్ గురించి తెలుసుకుందాం. ఒక చెడు ర్యాక్ గురించి. ఇక్కడి నుంచి ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది ఉదయ రేఖ, ఇది ధన రేఖ. ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరుతుందండి. జీవిత రేఖ మీద నుంచి ఏ రేఖ బయలుదేరినా మంచి రేఖలే, కానీ ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరి జీవిత రేఖను కూడా కట్ చేసింది. అంటే జీవితం మీద కూడా ఏదో ఒక ఆటంకాలు ఉంటాయి. ఇక్కడి నుంచి బయలుదేరి ధనరేఖను కట్ చేసింది. ధనం కూడా ఆర్థిక పరిస్థితులు వస్తాయి. ఇక్కడి నుంచి బయలుదేరి ఈ ఆకంట తిన్నగా బుద్ధి రేఖను కూడా కట్ చేసింది. బుద్ధికి కూడా లోపం ఉంటుంది, జ్ఞానం తక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి హృదయ రేఖను కూడా కట్ చేసింది. కొంతమందికి ఉంటాయండి ఇలాగా. అప్పుడు హృదయానికి దగ్గర ఉన్న సంబంధాలు అవన్నీ కట్ అవుతుంటాయి అన్నమాట, దూరం అవుతుంటాయి. ఇక్కడి నుంచి బయలుదేరి వివాహ రేఖ కూడా కట్ చేసింది. వివాహ సంబంధాలు కూడా సరిగ్గా వివాహాలు అవ్వు వాళ్ళకి. ఎవరికైనా ఆడవాళ్ళకి చేతిలో ఎడమ చేతిలో ఉంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళ చేతిలో కుడి చేతిలో ఉంటే మగవాళ్ళకి. ఈ విధంగా ఈ రేఖ అనేది ఆటంకపరిచే రేఖ అన్నమాట. ఇక్కడి నుంచి బయలుదేరిన ఏ రేఖ అయినా ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి బయలుదేరినా ఈ రేఖ మట్టు ఆటంకాల రేఖ. అది మట్టుగా మంచి రేఖ కాదు. ఇంకో భాగంలో ఇంకోటి తెలుసుకుని అందరికీ నమస్కారం. ఉంటాను.